హాలీవుడ్ యాక్షన్ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్. ఈ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, మన తెలుగులో కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ మూవీని ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే మాత్రం ఒకసారి అయితే చూసేయండి. నాకైతే భలే అనిపించింది ఈ సినిమా చూసినంత సేపు అయితే. ఈ సినిమాలో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ ఉంది, థ్రిల్ ఉంది, కామెడీ. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తో అయితే ఏ సినిమా రాలేదు. అలా ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలోనే పెద్ద దేశాలైన ఇద్దరు దేశ ప్రధానులు, ఒకరేమో అమెరికా అధ్యక్షుడు, ఇంకొకరేమో లండన్ ప్రధాని, ఇద్దరు దేశ అధ్యక్షులతో క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ ఈ మూడు నేపథ్యంలో తీసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే మాత్రం కంపల్సరీగా చూసేయండి, ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు మీరు. మరి ఇంతకీ ఈ హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీ ఎలా ఉందో మన రివ్యూలో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, అమెరికా అధ్యక్షుడు విల్ డెరింజర్ అలాగే బ్రిటిష్ ప్రధాని శామ్ క్లార్క్ వీరిద్దరూ ఒక సమావేశంలో పాల్గొంటారు. డెరింజర్ ముందుగా యాక్షన్ సినిమాల హీరోగా రాణించి ఆ క్రేజ్ తో అమెరికా అధ్యక్ష పీఠం వరకు వస్తాడు. క్లార్క్ మాత్రం అనేక ఒడిదుడుగులు ఎదుర్కొంటూ బ్రిటిష్ ప్రధాని స్థానానికి చేరుకుంటాడు. అయితే ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. అదే విషయం ఆ సమావేశంలో బయటపడుతుంది. అయితే తమ దేశాల మధ్య సఖ్యత అవసరమని భావించిన ఇద్దరు తాము చాలా సన్నిహితంగా ఉన్నామని మీడియాను, ప్రజలను నమ్మించాలని భావిస్తారు. అందుకోసం ఒకే విమానంలో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకుంటారు. అమెరికా అధ్యక్షుడి విమానంలోనే బ్రిటిష్ ప్రధాని కూడా బయలుదేరతాడు. అయితే తమ ఇద్దరిని చంపడం కోసం శత్రువులు ఆల్రెడీ ప్లాన్ చేశారనే విషయాన్ని గమనించలేకపోతారు. విమానం కొంత దూరం ప్రయాణించేసరికి దాడి మొదలవుతుంది. ఆ దాడిలో విమానం దెబ్బతింటుంది. విమానం కూలిపోతుందని గ్రహించిన ఇద్దరు నాయకులు కూడా పారాషూట్ల సహాయంతో దూకేస్తారు. అలా దూకిన వారు బెలారూస్ ఫారెస్ట్ ఏరియాలో పడతారు. ఇక అక్కడి నుంచి బయటపడడానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళను సురక్షిత ప్రాంతానికి చేర్చడం కోసం MI6 ఏజెంట్ నోయల్ ఏం చేస్తుంది అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ మూవీ ఇద్దరు దేశాధ్యక్షులు ప్రమాదంలో చిక్కుకుని తమను తాము రక్షించుకొని ఎలా బయటపడ్డారు అనేది ఒక సర్వైవర్ థ్రిల్లర్ లాగా తెరకెక్కించి, అయినా ఇందులో కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ ఈ మూడు సమపాలంగా ఉంటాయి. అందుకే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు, ఒకసారి అయితే చూసేయండి. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి గనక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అగ్రదేశాలకు చెందిన ఇద్దరు అధినేతలు అనుకోకుండా ఒక ప్రమాదంలో చిక్కుకున్నారు. అప్పటి వరకు ఒకరి విధానాలను ఒకరు విమర్శించుకుంటూ వచ్చిన వారు ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒకరికొకరు సహకరించుకోవాల్సిందే. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా సాధారణ వ్యక్తుల మధ్య కామెడీ వర్కౌట్ అవుతుంది. హుందాతనంతో నిండిన పాత్రల మధ్య కామెడీ పెద్దగా వర్కౌట్ కాదు. కానీ ఒక దేశానికి అధ్యక్షుడు, మరో దేశానికి ప్రధాని, వీళ్ళిద్దరి మధ్య దర్శకుడు సున్నితమైన హాస్యాన్ని వర్కౌట్ చేయడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఒకవైపున కామెడీ టచ్ తో కథ నడుస్తూనే మరోవైపున ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ నెలకొంటుంది. కథను నాంచడానికి, సన్నివేశాలను సాగదీయడానికి దర్శకుడు ఎక్కడా ప్రయత్నించలేదు. యాక్షన్, కామెడీ జానర్ కి న్యాయం చేసే కంటెంట్ ని అందించాడనే చెప్పాలి. కథను ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి మరో చోటికి షిఫ్ట్ చేస్తూ అనూహ్యమైన మలుపులను స్క్రీన్ పై తీసుకుని వచ్చింది. మెరుపు వేగంతో కూడిన యాక్షన్ సీన్స్ అయితే థ్రిల్ చేస్తాయి మనల్ని. కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్ బాగున్నాయి. నటీనటుల నటన చాలా సహజంగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. సినిమా గ్రాఫ్ ను పెంచడంలో ఈ రెండు బలమైన పాత్రను పోషించినాయనే చెప్పి, ఇక డబ్బింగ్ కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్ కుదిరిందనే చెప్పాలి. తెలుగు డైలాగులతో కూడా సూపర్ కామెడీ పంచారు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, భారీ యాక్షన్ దృశ్యాలతో సున్నితమైన కామెడీతో కూడిన ఈ కంటెంట్ ప్రేక్షకులకైతే ఖచ్చితంగా నచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు అయితే లేవు, అలాగే డబుల్ మీనింగ్ డైలాగులు లేవు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఏం చక్కా చూసేయచ్చు ఈ మూవీ. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, ఒకసారి అయితే తప్పకుండా చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.